వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రచయిత ఇంద్ర గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన వారికి, విచ్చేసిన వారికి నా సాహితీ వందనాలు. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న పాపాలలో ముచ్చటైన చిన్న పాపం ఒక రచయితని మాట్లాడమనడం. నా శ్రీమతి ఇందిర తన పేరుతో రాయటం వల్లే నా రచనలు ఇంతగా ప్రజాదరణ పొందాయి లేదా తెలుగు టపాలో వచ్చేవాళ్ళు. తెలుగా? ఓం. యూరేనా? ఓం. తెలుగులో ఒక్క మాటే వచ్చా? మీటింగ్ పోలేదే? లేదు. ఏ? నాకు ఉపన్యాసాలు నచ్చావు. నాకు నచ్చావు. ఆ మీటింగ్ మా నాన్నదే. అలాగా? మా నాన్న రైటర్, చాలా కథలు రాశారు ఇందిరా అన్న పేరుతో. మీరు చదవలా? లేదు, నేను కథలు చదవను. కొంతమంది అంటూ ఉంటారు రచన ఒక తపస్సని, అది జన్మతః సంక్రమిస్తుందని. ఒట్టి అబద్ధం. అమృత ఇది ఇక్కడ బాత్రూమ్కి రచయిత గారు అదరగొడుతున్నారు. నేను ఒక ఇంజనీర్. మా కుటుంబంలో రచయితలు ఎవరూ లేరు. శ్రీరామ అని పెట్టి ఉభయ కుశలో తప్ప ఇంకేం ఉంటుంది. వీళ్ళు ముఖం ఉండి కూడా మరుగుపరుచుకున్న వాళ్ళు అంటే అర్థం ఏంటి? ఇది ఇప్పుడు నీకు అర్థం కాదు. మా నాన్న ఇలాంటి బుక్సే చదువుతారు. అమ్మ తెలుగు వీక్లీస్, ఫిల్మ్ ఫేర్, ఫెమినా. నాకు ఇద్దరు అమ్మలు నాన్నలు. ఈ అమ్మ పేరు ఇందిరా, అసలమ్మ పేరు ఎండి శ్యామల. ఆవిడని వెతుకుంటూ ఈ ఊరు వచ్చాం. इंस्पेक्टर ओडिला में एक मेह आवा था। एक एल्ले నీ పేరేంటి? అమృత. మీ పేరు? మీ అమ్మ ఎక్కడుంది? ఏం తెలుగు ఒక రకంగా మాట్లాడతారు? ఇది కూడా తెలుగే. ఏ రచనలోనైనా సమాజ శ్రేయస్సు ఉండాలి. సమస్యకి ఓ చక్కని పరిష్కారం ఇవ్వాలి. తను రాయబోయే ఇతివృత్తం ఒక్క జీవితానికైనా వెలుగునిచ్చేలా చేయటమే రచయిత యొక్క బాధ్యత. అమృత, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఊరికి వెళ్ళారా? అర్థం ఎలా చెప్పండి. అమ్మా, అమ్మా. అమృత, నేను చెప్పానా అమృత ఇక్కడే ఉంటుందని? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొత్త ఊళ్ళో ఇలా ఒంటరిగా రావచ్చా? వీరితోనే మాట్లాడుతున్నాను. వీరు తెలుగే. మీటింగ్ అయిపోయిందా? తెగ వాగుతుంది వసపెట్ల. ఇబ్బంది పెట్టలేదుగా? తనంటోంది వాళ్ళమ్మ ఇక్కడే ఉందని. అది కూడా చెప్పేసిందా? ఆవిడని కలుసుకోవడానికి రేపు మాంగళం వెళ్తున్నా. వస్తాం. అపియన్నా మావ మాట కరువాని. మెడ్రాస్ వస్తే మా ఇంటికి రావాలి. 3rd క్రాస్, అశోక్ నగర్. రైటర్ ఇంద్ర గారు ఇల్లంటే ఎవరైనా చెప్తారు. జీవితంలోనే కథలున్నాయి. తిరిగి జీవితంతోనే ఆ కథలు పూర్తవుతాయి. వారి బుక్, మీ బుక్. నమస్కారం.
భయమంటే మొక్కుతానే కన్ను ఓకే అనిత్రతో ఓకే ఫారిన్ బాడీ ఏం లేదు, నో డేంజర్, జస్ట్ షాక్. ఇంకో 2 రోజులు ఫీవర్ ఉంటుంది. అమృత, రేపే మాంగళం వెళ్దాం, అమ్మని వెతికి పట్టుకుందాం, ఓకే? వరబుక్కు ఇవ్వలేకపోయాను. అది మర్చిపోయి కళ్ళు మూసుకుని పడుకో. కళ్ళు మూస్తే భయంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అదే గుర్తుకొస్తుంది.